మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు కాకపోయినా అధినాయకుని అని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ గారు భారత్ తోడో యాత్ర చేస్తూ విపరీత ప్రసంగాలు చేయడం, మీడియాలో ఉండడం కోసం చేసేటువంటి ప్రసంగాలు, మాటలు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు స్థాయిని మించి మాట్లాడుతున్నారు. అవగాహన రాహిత్యంతో భారత రాజకీయ వ్యవస్థ గురించి, భారత కుల వ్యవస్థ గురించి ఏ మాత్రం తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నువ్వు ఓబీసీ కాదు, నీ ఓబీసీ ఎప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకున్నావు అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఒకసారి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడినందుకే పార్లమెంట్లో సభ్యత్వం కోల్పోయినావు. సుప్రీంకోర్టు దయాదాక్షిణ్యాల మీద మళ్ళీ పార్లమెంట్లోకి అడుగు పెట్టినావు. ఇంకా బుద్ధి రాకపోతే ఏం చేస్తాం? అసలు ఓబీసీ లేకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల వ్యవస్థ గురించి నీకేమన్నా, భారతదేశం గురించి ఏమైనా అర్థమైందా? మోడీ గారు ఏ కులం అనేటువంటి విషయం నీకేమైనా, ఆ కులం గురించి దాని గురించి ఏమైనా అవగాహన ఉందా? మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కులాన్ని ఏమైనా బీసీలో చేర్చుకున్నాడా? అంతకంటే ముందే ఆయన ముఖ్యమంత్రి కాకముందుకే అది బీసీ, ఓబీసీ కులంలో చేరినప్పటి చరిత్ర నీకు తెలియదా? తెలియకపోతే ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? రెండు, అసలు నువ్వు రాహుల్ గాంధీవా, రాహుల్ ఖాన్వా? నువ్వు స్వచ్ఛమైన బ్రాహ్మణునివా? నీ పుట్టుక రహస్యం ఏంది? నీ తల్లిదండ్రులు నిజంగా హిందువులేనా? దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నకిలీ మొన్నటి మహాత్మా గాంధీ మనవడు గాంధీ అనేటువంటి వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ వాడుకునేటువంటి అర్హత లేదని స్పష్టంగా చెప్పిండు. అయినా సిగ్గు లేకుండా మీరు వాడుకుంటా ఉన్నారు. మీరు నెహ్రూ వారసులా, గాంధీ వారసులా? మీ తాత నెహ్రూ వారసత్వాన్ని ఎందుకు మీరు స్వీకరిస్తలేరు? గాంధీ వారసత్వాన్ని ఎందుకు కల్పిత వారసత్వాన్ని మీరు క్రియేట్ చేసుకున్నారు? ఎందుకు దాన్ని వాడుకుంటున్నారు? మీ రాజకీయ ప్రాబల్యం దానితో ముడిపెట్టుకొని ఇవాళ మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా అసలు ఫిరోజ్ ఖాన్, ఇందిరాగాంధీ భర్తని గాంధీ అడాప్ట్ చేసుకున్నట్టు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? మహాత్మా గాంధీ గారు అడాప్ట్ చేసుకున్నట్టు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఎక్కడ అడాప్ట్ చేసుకుండు? ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాడు? ఒకవేళ అదే నిజమైతే దాని సాక్ష్యాధారాలు బయట పెట్టండి. అంటే వారసత్వం అనేది ఏ రకంగా వస్తుంది? నాకు తెలిసి భారతీయ ఈ హిందూ సమాజం ప్రకారం తాతలు, ముత్తాతలు, తండ్రులు వాళ్ళ వారసత్వం అన్న కంటిన్యూ వస్తుంది. కానీ ఇక్కడ నెహ్రూ వారసత్వాన్ని పక్కకు పెట్టేసి నువ్వు ఇలా గాంధీ వారసత్వాన్ని ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నావు? తర్వాత సోనియా గాంధీ గారికి ఎప్పుడు పెళ్ళయింది? ఎక్కడ పెళ్ళయింది? వాస్తవాలను కూడా మేము బయట పెట్టాలని అడుగుతా ఉన్నాం. ఇప్పుడుకిప్పుడు రాహుల్ గాంధీ యొక్క
సర్టిఫికేట్ ఏంది? కులం సర్టిఫికేట్. బ్రాహ్మణుడా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా? ఏ రకంగా ఇవాళ ఆయన చెప్పుకోగలుగుతున్నాడు? రాహుల్ గాంధీ అసలు పేరేంటి? రాహుల్ విన్సానా లేకపోతే రాహుల్ ఖానా? సర్టిఫికేట్ బయట పెట్టాలి. కుల ధృవీకరణ సర్టిఫికెట్ ప్రభుత్వం ఇస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా. మోడీ గారికి కుల ధృవీకరణ పత్రం కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. 10 జనపదో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశ సంప్రదాయాలు ఈ కుటుంబానికి ఏమాత్రం పట్టవు. ప్రియాంక, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వారసురాలు ఎట్లా అవుతుంది? ఆయన భర్త వాద్రా వాళ్ళ వారసురాలకు సంబంధించిన కాదా? ప్రియాంక గాంధీ అని ఎందుకు పెట్టుకుంటా ఉంది? జనరల్గా పెళ్ళైన తర్వాత మన సమాజంలో ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తగారి యొక్క పేరుని మోయాల్సి ఉంటుంది. ఇవి ఎందుకు? గాంధీ వారసురాలా లేకపోతే వాద్రా సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిందా? రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడినా నేను జందెం వేసుకున్న బ్రాహ్మణుని అని చెప్తా ఉన్నావు. ఎక్కడ నీ ఉపనయనం అయింది? ఎవరు చేసిండ్రు? నీ బ్రాహ్మణత్వాన్ని నిరూపించుకునే సర్టిఫికెట్ ఏంటో కూడా చెప్పాలి. గాంధీజీని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మోసం చేసింది? ఎప్పుడైనా గాంధీజీ టోపీ పెట్టుకోగానే నేనైతే చూడలేదు. నెహ్రూ టోపీని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకునేది గాంధీ టోపీ అని చెప్పేసి చిత్రీకరించుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మీరు నిజంగా నిజాయితీగా గాంధీ వారసత్వం అంటే కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో రద్దు చేయాలి. గాంధీ గారు కోరుకున్నది కూడా అదే. స్పష్టంగా చెప్పిండు, స్వతంత్ర పోరాటం తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలా, రాజకీయ పార్టీగా కాదు ఇది, స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అందరు కలిసి చేసినటువంటి ఒక పోరాట పార్టీ అని చెప్పడం జరిగింది. కానీ మీరు గాంధీ మాటలను కూడా వక్రీకరిస్తూ మోసం చేస్తూ ఈనాటికి కూడా కాంగ్రెస్ పార్టీని అట్లనే కొనసాగిస్తా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ నెహ్రూ కుటుంబం కానీ ఏ రోజు కూడా ఓబీసీ రిజర్వేషన్స్ని ఉండాలని కోరుకోలే. ఏ రోజు కూడా ప్రతిసారి కూడా నెహ్రూ ఇందిరాగాంధీ ఉన్నంత వరకు ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కర్పూరి ఠాకూర్ భారతరత్న వచ్చినటువంటి వారు జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఓబీసీ రిజర్వేషన్స్ యొక్క ప్రస్తావన రావడం జరిగింది. దాన్ని మండల్ కమిషన్ పేరు మీద ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఓబీసీల గురించి, ఓబీసీ స్థితిగతుల గురించి ఈ కులాన్ని తీయాలా, ఈ కులాన్ని పెట్టాలనేటువంటి అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు, రాహుల్ గాంధీకి అసలే లేదు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే మీరందరూ కూడా ఏదో హెడ్లైన్ల కోసం రాజకీయ పరిపక్వత లేకుండా అపరిపక్వతతోటి జాతీయ నాయకుడు అనేట ఆయన మాట్లాడితే ఆ పార్టీ పరిస్థితి, దాని యొక్క దుస్థితి ఏందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇటువంటి పిచ్చి మాటలు బంద్ చేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని అధమ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మీది. ఈ పిచ్చి మాటలు మాట్లాడి ఇంకా కాంగ్రెస్ పార్టీని ఉనికి లేకుండా చేయడం, దానికోసమే కంకణం కట్టుకుంటే దానికి మేము చేసేది ఏం లేదు. చివరిగా నేను అనేది ఏంటంటే, కుక్కతోక వంకర, రాహుల్ మాట తింగర
ఇంతకు మించి వేరేది ఏం లేదు. ఎన్నిసార్లు తింగర మాటలు మాట్లాడి నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటావు. దయచేసి నీకు వెనుక ఉండి రాసిచ్చే వాళ్ళు ఎవరు ఉంటారో, నీకు వెనుకుండే విజ్ఞానవంతులు ఎవరు ఉంటారో, లేకపోతే నీ స్క్రిప్ట్ రైటర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని కొంచెం మంచి మాటలు రాసియమని చెప్పానండి. ప్రజలకు అక్కరొచ్చే మాటలు రాసియమనండి. దేశానికి అక్కరొచ్చేటువంటి మాట్లాడండి. అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడకండి. రాహుల్ గాంధీ సర్టిఫికెటు మోడీ గారికి అవసరం లేదు. మోడీ గారి పుట్టుక గురించి కులం గురించి మాట్లాడేటువంటి స్థాయి అర్హత నీకు లేదు. నువ్వు మొత్తం ఇటలీ వారసత్వాన్ని పుచ్చుకున్నవి. కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించి తర్వాత పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండో విషయం, ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు ఒక శుభదినంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ భావిస్తూ ఉంది. గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చి సత్కరించడం ఏదైతుందో ఇది తెలుగు ప్రజలకు దక్కినటువంటి గౌరవంగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ విస్మరించింది పివి నరసింహారావు గారు, అవమానించింది. ఈ దేశానికి ఒక సంస్కరణవాదిగా పేరు తెచ్చుకున్నటువంటి పివి నరసింహారావుని ఏ రోజు కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదు. ఆయన కనీసం ఢిల్లీలో ఆయన చనిపోతే ఆయనని దాన సంస్కరణలకు కూడా అనుమతి ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అతీతంగా మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి మాణిక్యాలని వెలికితీసి వాళ్ళని సత్కరించేటువంటి ఒక గొప్ప బృహత్కరమైన కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే మొన్న జననేత కర్పూరి ఠాకూర్ ఒక పార్టీని ఏ రకంగా నడపాలి, ఒక ఆదర్శంగా ఏ రకంగా ఉండాలి, విలువల కొద్ది అనేటువంటి అద్వానీ గారిని, ఇవాళ పివి నరసింహారావు గారిని, అంతకుముందుకు ఈ కాంగ్రెస్ పార్టీ విస్మరించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ని సత్కరించుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైనటువంటి ఒక ఆలోచనతోటి ప్రజల ముందు పెడతా ఉంది. దీంతో పాటుగా చిన్న చిన్న పనులు చేస్తూ ప్రజలకు ఆదర్శంగా ఉన్నటువంటి కళాకారులని, కవులని, వాళ్ళకి అప్లికేషన్స్ పెట్టుకోకపోయినా వాళ్ళని వెతికి పట్టుకొని వచ్చి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తూ సత్కరిస్తున్నటువంటి ఘనత, మంచి ఒక వారసత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఇవాళ నిలబెడతా ఉంది. ఇటువంటి ప్రభుత్వాన్ని, మోడీ గారిని ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అభినందనలు తెలియజేస్తూ, వచ్చినటువంటి ఈ యొక్క భారతరత్న పివి నరసింహారావు గారికి ఇవ్వడం చాలా సంతోషకరం. వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేస్తారు.